హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర పప్పుని చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్రిపోద్ది, చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పాలకూర పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆ మజానే వేరు. చాలా చాలా రుచికరంగా ఈ పాలకూర పప్పుని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే పప్పుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా పాలకూర పప్పు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకున్నాను. చూపించిన కప్పుతో 1.5 కప్పు వరకు కందిపప్పుని ముందే కుక్కర్లో వేసుకొని ఒక 2-3 సార్లు కడిగి పెట్టాను. కడిగి దాంట్లో ఫ్రెష్ వాటర్ పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టానండి. 15 నిమిషాల తర్వాత చూపించిన పాలకూరని ఒకసారి బాగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరని పప్పులో వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. పప్పు కర్రీస్లోకి ఇలా పచ్చిమిర్చిని పొడుగ్గా వేసుకుంటే పచ్చిమిర్చి అనేది చక్కగా ఉడికిపోయి పప్పుతో చక్కగా కలిసిపోతుందండి. టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 7-8 వరకు తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే చూపించిన స్పూన్తో 1 టీ స్పూన్ వరకు ఎండుకారం వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాము, కాకపోతే కొంచెం ఎండుకారం వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒకసారి పప్పుని బాగా కలుపుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ సరి చూసుకోవాలండి. ఒకవేళ వాటర్ తక్కువైనట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా పప్పు పాలకూర ఇవన్నీ మునిగి అన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ పై మూత పెట్టుకొని కందిపప్పుని ముందే ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 3 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ నానబెట్టకుండా డైరెక్ట్ వండినట్లయితే ఒక 5-6 విజిల్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నానబెట్టని పప్పు అయితే కొన్ని వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగానే పోసుకోవాలి. నేను నానబెట్టాను కాబట్టి అవి మునిగే అన్ని వరకే వాటర్ పోసాను. నేను ఇక్కడ 3 విజిల్ తీసానండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత చూడండి, పప్పు పాలకూర చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం ఒక చిన్న బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే 4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడేలోగా మనం ఈ పప్పులో నిమ్మరసం వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని గింజలు లేకుండా ఈ రసాన్ని పప్పులో వేసుకోవాలి. మనం పప్పు ఉడికించుకునే ముందు చింతపండు కూడా వేసుకోవాలి కాబట్టి ఇలా నిమ్మరసం లాస్ట్లో యాడ్ చేస్తే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా ఈ పప్పు కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఒక సైడ్ మనం ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా ఆయిల్ వేడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలు ఆడేటప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పప్పు కర్రీస్లోకి కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పప్పు కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఈ పోపుని మనం ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. ఇందులో నిమ్మరసం వేసుకున్నాం కదండి, చాలా సూపర్గా ఉంది. ఎంతో రుచికరమైన ఆహా అనిపించే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పాలకూర పప్పు రెడీ చేసుకోవడం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా ఈ పాలకూర పప్పు అద్రిపోయింది. ఇదే చపాతీ
అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.